ఈ యొక్క కూడిక ఎందుకు ఏర్పాటు చేసినారో ముందుగా ఎరిగిన దేవా మీకు వందనాలు. నైనా వారి యొక్క దాంపత్య జీవితంలో నైనా శ్రీనివాసరావు గారిని స్టెల్లాని ప్రభానైనా గతించినటువంటి 20 సంవత్సరాలు కూడా నైనా కాచి కాపాడి నైనా మీరు అనుగ్రహించినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నైనా ఈరోజు నీ యొక్క దైవ సేవకులనైనా జాన్ వెస్లీ గారి ద్వారాగా నేను ఈ యొక్క కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేస్తున్నారయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. వారిని నాయన జ్ఞాపకం చేసుకోండి. నేను వారికి అనేకమైనటువంటి వారి యొక్క జీవితంలో శుభదినములు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన కుటుంబాన్ని ఎంతగానో దీవించారు, ఆశీర్వదించారయ్యా మీకు వందనాలు. ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులను నేను మీరు అనుగ్రహించినటువంటి బహుమతులను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన కూడికను ప్రభావం మేము ప్రారంభిస్తూ ఉండగా నాయన ప్రభావం మీ నామానికి మహిమ ఘనత ప్రాలు అర్పించుకునమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి పాటలు పాడే త్వరగా వచ్చినట్లయితే మరి ఒక పాట 2 పాటలు మనం పాడుకుందాం. ఈ సమయంలో మరి దైవ సేవకులు మార్గంలో ఉన్నారు కాబట్టి మధ్య మార్గంలో ఉన్నారు కాబట్టి మనం ఒక 2 పాటలు పాడదామండి. త్వరగా పాటలు పాడేవారు ముందుకు రావాలని మనం
హలో 475 475. హలో 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 చెక్కలు దయచేసి ఎవరు కూడా మౌనం కూర్చోద్దు. పాటలు పాడుచున్నాక తప్పులు కొట్టి దేవుని మహిమపడతాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కాచి కాపాడినావు పాట పాడుకుని దేవుని మహిమపరచుకుందాం. కాచి కాపాడినావు నన్ను దీవించినావు, కాచి కాపాడినావు, నన్ను దీవించినావు, నీవే నా తోడుగా అండగా నిలిచినావు, నీవే నా తోడుగా అండగా నిలిచినావు.
అదే పాటల పుస్తకం నుండి 469 పాట పాడి దేహం మహింపడతాం. దయచేసి అందరు కూడా తప్పులు కొట్టి దేహం మహింపడదాం. మౌనంగా ఉండొద్దు దయచేసి. గడచిన కాలం కృపలో మాము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మాకు కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నదో దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచేసిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచేసిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి
పాట 4 నెంబర్ పాట. దయచేసి అందరూ కూడా తప్పులు కొట్టి దేవుని మహిమపడతాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. చీట్లు ఖాళీ ఉన్న దయచేసి చీట్లు కూర్చోండి దయచేసి. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. చిత్త మనసున జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. చిత్త మనసున జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి ఉదయమున ప్రార్థనతో ఈ సన్నిధికి సిద్ధమవుదును. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవుదును. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము. చిత్త మనసున జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. చిత్త మనసున జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో అన్ని వేళలయందు ప్రభు యేసుని ఘనపరచి కీర్తింతుము. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుము. అన్ని వేళలయందు ప్రభు యేసుని ఘనపరచి కీర్తింతుము. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు
మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై మన హృదయము ప్రభు కొరకై. హల్లెలూయా. హలో హలో ప్రారంభించుకుందామండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. మరి ఈ యొక్క సమయంలో పిల్లరా, మరి ఈ యొక్క కూడికని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మరి తాడి శ్రీనివాసరావు గారిని అలాగే మరి స్టెల్లాను వారి యొక్క ఇద్దరు దంపతులను కూడా దేవుడు మరి గతించినటువంటి 20 సంవత్సరాలు కూడా మరి దేవుడు ఎంతగానో వారిని దీవించి ఆశీర్వదించి మరి ఈ విధంగా మ్యారేజ్ డే మరి జరిపించుకోవటానికి ఇచ్చినటువంటి ఈ యొక్క మరి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. అలాగే మరి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మనం ఆశించిన రీతిగా మరి మన మధ్యకు మరి నడిపించబడినటువంటి దైవ సేవకులు మరి జాన్ వెస్లీ దైవజనులను బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మరి ఈరోజు ఆయన మరి దైవజనులు మన మధ్యలో ఉండటం అనేది మరి ఎంతగానో ఆశీర్వాదకరమని ఈరోజు మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనం ఆశించిన రీతిగా మరి గత నెల రోజులుగా మరి శ్రీనివాస్ గారు మరి మన సంఘానికి ఆయన్ని తీసుకురావాలి, మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి అని ఎంతగానో మరి ఆయన ఆశపడ్డారు. మరి ప్రార్థించాము, దేవుని అడిగినప్పుడు మరి ఆ యొక్క దైవ సేవకులను మన మధ్యకు మరి ఈరోజు క్షేమంగా నడిపించిన దేవాతి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మరి దైవ సేవకులను మనము మరి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా మరి మీరు ఎవరంటే స్టెల్లా గారు వచ్చి బుక్కులు అందజేయవలసిందిగా మనం చేస్తున్నాను. దైవ సేవకులు మరి ఓసన్న మినిస్ట్రీ వ్యవస్థాపకులు అనే దైవ సేవకులను మరి ఆహ్వానిస్తూ ఉండగా వేదిక మీదకి మనమందరం కూడా చప్పట్లు కొడుతూ గట్టిగా మరి మన ఆహ్వానాన్ని, మన ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. అలాగనే మరి మన మధ్యలో ఉన్నటువంటి మరొక దైవ సేవకులు మరి జాన్ వెస్లీ గారు, మరొక జాన్ వెస్లీ గారు అని ఆయన పేరు కూడా దైవ సేవకులు జాన్ వెస్లీ గారు అండి. ఏలూరు ప్రాంతంలో సేవ చేస్తున్నారు జాన్ వెస్లీ గారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా మనమందరం కూడా చప్పలు కొడుతూ ఆహ్వానాన్ని తెలియజేద్దాం. వారికి జయ గారు వచ్చి బుక్కులు అందజేయాల్సిన జయ గారు విజయ్ గారు రావాలి. అలాగనే మరొక
దైవ సేవకులను పిలిచి ఆహ్వానిద్దామండి. పిన్ని అబ్రహాం గారు కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండగా మనం ఏలూరండి, మీరందరూ కూడా చప్పలు కొడుతూ ఆయన ఆహ్వానం తెలియజేద్దాం. జై గారు వచ్చి బుక్కలు అందజేయవలసిన మనం చేస్తాం. అలాగే ఈ సమయంలో మరి లాజరాజు గారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషం అండి. మరి లోపియం సంకాపర్లు వారిని కూడా ఆహ్వానిస్తూ ఉండగా మరి కస్తూరి గారు వచ్చి బొకేలు అందవలసినగా మనం చేస్తాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి జీవరత్నం గారు కూడా మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. వారికి బొకేలు అందజేయవలసిందిగా ఝాన్సీ గారు వచ్చి బొకేలు అందజేస్తారు. మరి సమయంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మరి ఆ యొక్క కుటుంబానికి దీవెనకరంగాను మరి దేవునికి మహిమార్థంగా జరిగేలాగిన మన మధ్యలో ఉన్నటువంటి లాజరాజు గారు ప్రార్థనలో నడిపిస్తారండి. తర్వాత మరి అయ్య గారికి సమయం ఇచ్చేద్దాము సంపూర్ణంగా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి యగు తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు చెల్లిస్తున్నాము నైనా. ఈరోజు ఈ ఆరాధనకు ప్రభువా అయ్యా తండ్రి వాక్యమును అందించుటకు, దీవించుటకు అయ్యా ఇండియా దేశము నుండి జాన్ వెస్లీ గారిని రప్పించిన దాన్ని బట్టి వందనాలు. వారి యొక్క తండ్రి టీం అంతటిని బట్టి ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అలాగనే ఈ రోజున ప్రభావ మరి తండ్రి 20 సంవత్సరములు మీరు కాచి కాపాడి సంరక్షించి మరొక నూతన సంవత్సరం అనేటువంటి దయాకిరీటము తండ్రి వైవాహిక జీవితంలో మీరు శ్రీనివాసరావు గారిని అలాగే స్టెల్లాను దీవించి మీరు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇటు దినమును ప్రభా వారు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో ఇటు ప్రకారముగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరాధన ప్రభా మీకు మహిమకరముగాను అయ్యా తండ్రి మరి దంపతులు ఇద్దరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీ దైవజనుల చేత ఈ రోజున మాట్లాడబోచున్న ప్రతి మాట అయ్యా మా జీవితాలకు ప్రభా మేలుకరమైనదిగా ఉండునట్లు ఈ ఆరాధన ప్రభా ఆరంభ నిమిషము నుండి అంచె నిమిషం వరకు మీరు మాత్రమే మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. సమయంలో ప్రార్థించినటువంటి లాజరాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమం అంతటిని కూడా మరి దైవజనులు జాన్ వెస్లీ గారికి అప్పగిస్తూ ఉండగా మీరు అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విని దీవెన పొందాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన మహోన్నతమైన పుణ్యనామంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక నాకు తెలుసు మీరు శుక్రవారం సాయంకాలం అయితే సంతోషంగా కలుస్తారని తెలుసు. కానీ మధ్యంతరంగా ఈ విధంగా ఇవాళ ఈ కూడిక ఏర్పాటు చేయడం మొదటిగా పెద్ద మనసుతో నన్ను క్షమించాలి. గడిచిన సంవత్సరం ఇదే టైంలో మీరు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కానీ పోయిన సంవత్సరం పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అప్పుడు నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నేను మరలా ఇజ్రాయెల్ వస్తే మీ దగ్గరికే వస్తాను, మొట్టమొదటిగా మీకే ప్రయారిటీ అని. కానీ శుక్రవారం జరగబోయే ప్రార్థన కూడిక మనోహ గారు వాళ్ళు అడిగినప్పుడు అదే చెప్పాను, వీళ్ళ దగ్గర కనుక మీరు పర్మిషన్ తీసుకుంటే మీ దగ్గరకు వస్తాను, లేకపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను.
మరి ఆయన ఎవరిని ఒప్పించారో నచ్చజెప్పారో తెలియదు, కానీ మొత్తం మీద శుక్రవారం అక్కడ. కానీ నా మనసులో బాధగానే ఉంది, మాట ఇచ్చాను వెళ్ళలేకపోతున్నాను. ఈలోగా తమ్ముడు శ్రీనివాస్ ఫోన్ చేసి ఇవాళ బుధవారం మా మ్యారేజ్ డే అన్న, మీరు వస్తే బాగుంటుందంటే నేను అన్నాను, మీ కుటుంబం కోసమైనా మీ ఇద్దరి కోసమైనా ఎంత దూరమైనా వస్తాను నేను, నాకు అట్లా ఇబ్బందే లేదు. హల్లెలూయా. పైగా సహోదరి విజయమ్మ ఎక్కువగా మా సిస్టర్తో టచ్లో ఉంటారు. నాకు బాగా నచ్చిన మాట 24వ అధ్యాయం 24వ వాక్యం, అపోస్తుల కార్యం. మీరు తెలుగు మర్చిపోయి ఉంటారు అనుకుంటాను, మాటలైతే మాట్లాడతారు కానీ సరిపోని ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యం 24:24. చెప్పానుగా. ఓయమ్మ ఏంటది? ఈ ఫ్లెక్సీ ఎక్కడ ప్రింట్ చేశారు అది నాకు అర్థం కావట్లే. ఎస్టిల్లా అని పెట్టారు, ఏం పేరు అసలు అది? ఎస్టిల్లానే, అది కరెక్టే ప్రింట్ చేసాడు. సరే, ద్రుసిల్లా. ఫేలిక్సు అతని భార్య పేరు, ఫేలిక్సు అతని భార్య పేరు ద్రుసిల్లా. ఎవరిని పిలిపించారమ్మా? పౌలు గారు ఏమైనా సువార్త సేవకుడా? లెజెండ్. అప్పటికే కొన్ని వందల సంఘాలు కట్టినవాడు, వేల మంది సేవకులకి ఎన్శాంపుల్ లీడర్. నడికట్టు తగిలితే స్వస్థతలు జరుగుతున్నాయి, సచ్చినోళ్ళు లేచి కూర్చుంటున్నారు. అంత పీక్ సేవ జరుగుతున్న ఆ రోజుల్లో కేవలం ఆ ఇద్దరి కోసం, భార్యాభర్తల కోసం దైవజనుడు వెళ్ళాడు అక్కడికి, దూరమైన భారమైన వెళ్ళాడు. అట్లాగే అంతటి పరిశుద్ధుడైన పౌలే వెళితే నేనంతటి అభాగ్యుడిని. శ్రీనివాస్ కుటుంబం కోసం వద్దాం అన్నప్పుడు తను అన్నాడు, ఇంకొక 50 మందిని పోగేస్తానంటే మీ ఇద్దరి కోసమైతే ఖచ్చితంగా వస్తాను, మీరు ఏర్పాటు చేసుకోమన్నాను. సమయానికి అనుకూలంగానే ప్రభు మీ మధ్యలోకి తీసుకొచ్చారు. కాలాలు సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభు చేతిలో ఉన్నాయి. వర్తమానంలోకి వెళ్ళే మునుపు నాతో వచ్చిన సేవకులు వాళ్ళిద్దరు కలిసి ఓ పాట పాడతారు. మీకు బాగా తెలిసిన పాట, నీ దయలేని నీ కృపలేని క్షణము. మీకు తెలుసు, ప్రపంచంలో ఉన్న పాటలన్నీ తెలుసు మీకు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, మా గుడారాల పండుగల్లోనే మేము 4 మైకులే వాడతాం, మీరు 10 మైకులు వాడుతుంటే బుర్ర బద్దలైపోయింది నాకు. ఆపరేట్ చేస్తున్న తమ్ముడు ఇంకా హ్యాట్సాప్ తమ్ముడు. భక్తులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు కనుక ఒక్క పాట పాడతారు. ఆ తర్వాత నేను కుటుంబ ఆశీర్వాదానికి సంబంధించి ఒక వర్తమానం, 1/2 అవర్ వర్తమానం మీకు అందిస్తాను. మిగతా కార్యక్రమంలోకి వెళదాం. సేవకులు కీర్తన పాడేటప్పుడు మీకు అందరికి తెలిసిన పాట కదా, మీరందరూ కలిసి పాడితే చాలా బాగుంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కొంచెం స్పందించండి. ఆమేన్. మరొకసారి ఆమేన్. మమ్మల్ని ఇక్కడికి మొదటగా తీసుకొచ్చిన ప్రియ దైవజనులు మా గురువు గారు వెస్లయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న సేవకులకు ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా శ్రీనివాస్ అన్నకి, ఎస్టిల్ అక్కకి ప్రత్యేక వందనాలు. మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. నా పేరు కూడా జాన్ వెస్లీని. నీ కృపలేని క్షణం అనే పాట కూడా నేను రాయడానికి ప్రభువు సహాయం చేశారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. పాస్టర్ ఫిన్నీ అబ్రహాం, మీకు ఆయన పాటలు కూడా తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారం, ప్రార్థనే ప్రాధాన్యం అనే పాట కూడా అన్న రాశారు. అందుని బట్టి దేవునికి మహిమ.
కలిసి పాడదాం దేవుని స్తుతిద్దాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృపలేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృపలేనిదే నేనుండలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ అనందరూ కలిసి పాడదాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. స్తోత్రం. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృపా. మహిమలోనే మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేను. పాడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ యేసయ్యా. నీ కృప నాకు చాలయా,
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలే అందరు కలిసి గడిచిన సంవత్సరాలన్నీ ఆయన రెక్కల నీడలో కాచి కాపాడిన ప్రభుకి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిస్తూ నీ కృపలేనిదే ఇంకొకసారి కలిసి పాడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలేనిదే నేనుండలేనయ్యా. నీ దయలేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే నేనుండలేనయ్యా. నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా. నే బ్రతుకలేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూద్దాం. 128వ కీర్తన క్రైస్తవ సమాజానికి సుపరిచయమైన కీర్తన కదా. 128వ కీర్తన. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ఆయన త్రోవల యందు నడుచువారందరూ యాత్ర కీర్తన. యాత్ర కీర్తన అన్న వెంటనే దావీదేదో తీర్థయాత్రకి వెళ్ళారు అనుకున్నారు. అది తీర్థయాత్ర ఇంకొక యాత్ర కాదు. ప్రాణాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే గుండె గుప్పిట్లో పెట్టుకొని పారిపోతూ 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 ఉన్నాడు దావీదు. ఆ రోజున అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇట్లాగే శ్రీనివాస్ లాంటి ఒక కుటుంబం మ్యారేజ్ జరుపుకుంటున్నారు అక్కడ ఫంక్షన్ హాల్లో. ఎవరో అందరు ప్రార్థనలో ఉండరు కదండి. కొంతమంది కాలుగాలిని పిల్లిలాగా బయట తిరుగుతూ ఉంటారు. ఇంటి దగ్గర చెప్పేసి వచ్చిందేమో ప్రార్థనకి వెళ్తున్నాను అంటారు, కానీ ప్రార్థనలో ఉండరు. ఆటోల్లో కూర్చొని ఉంటారు, బయట షికార్లు కొడుతూ ఉంటారు. అట్లా ఎవడో కాలుగాలి పిల్లిలాగా తిరుగుతూ ఉంటే దావీదుని ఆనవాళ్ళు గుర్తుపట్టి వెంటనే పరిగెట్టుకుంటూ లోనికి ఇదిగో 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 పెద్ద ఆయన వెళ్తున్నాడు, అటు పెద్ద ఆయన వెళ్తున్నాడు. ఎవడురా పెద్ద ఆయన? దావీదు అటు వెళ్తున్నాడు. వెంటనే ప్రార్థన వాళ్ళందరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా ప్లీజ్ అబ్బాయి మ్యారేజ్ ఫంక్షన్ కొంచెం దీవించాలని బాబా. వెంటనే దావీదు వచ్చాడు. అక్కడ సినారియో మొత్తం చూశాడు. చూసి ఈ కీర్తనలో ఉన్న మాటలు తనకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా ఒక ఆత్మీయుని హృదయంలో నుంచి వచ్చిన శుభ ఆకాంక్ష, దాన్నే శుభాకాంక్ష, శుభముతో కూడిన ఒక ఆకాంక్ష. ఆకాంక్ష అంటే భవిష్యత్తులో మీరు ఇలా ఉంటే బాగుంటుంది, మీరు ఇలా ఉండాలి, అది ఆకాంక్ష. అది శుభముతో కూడిన ఆకాంక్ష. కొంతమందికి శుభం పలకరా పెళ్ళి కొడుక అంటే సామెతలు మర్చిపోయారు. ఇక్కడికి వచ్చి శుభం పలకరా పెళ్ళి కొడుక అంటే డాష్ 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 ఎక్కడికి వెళ్ళింది అన్నాడంట. అట్లాగా కొంతమందికి శుభ ఆకాంక్ష ఉండదు, గుండెల నిండా విషం నింపుకొని ఉంటారు. అందుకని అట్లా కాకుండా శుభ ఆకాంక్ష. పెద్ద ఆయన వచ్చాడు, నిండు మనస్సుతో అక్కడున్న వేదిక మీద ఉన్న దంపతులను చూశాడు. చూసి ప్రారంభించాడు.
యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. ఎలా ఉంటాయి వాళ్ళ ఆశీర్వాదాలు? చాలా సంతోషంగా ఉంది నాకు. శ్రీనివాస్ ఎస్టిల్లా 2 దశాబ్దాలు దేవుని కృపలో పాడిన పాటలన్నీ బాగా నచ్చాయి నాకు. ఇంతకాలం ఎస్, మధ్యలో ఒక చరణం ఎక్కడో 40 సంవత్సరాలని పాడారు. 40 సంవత్సరాల వీళ్ళది 20ఏగా. మేము కూడా పెట్టాం మా హోసన్నా మినిస్ట్రీస్ 40 సంవత్సరాలు రూబీ జూబీలు అప్పుడు పాడాం. 40 ఏండ్లు నీ స్వాస్థ్యమును నరే నీ కృపా కాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవు. మా హోసన్నా మినిస్ట్రీస్ని మనసులో పెట్టుకొని 40 సంవత్సరాలు ఒక సంస్థ నిలబడిందంటే దేవుని కృప కాకపోతే ఇంకేంటండి బాబా. 2 దశాబ్దాలు. వాస్తవంగా 20 అనే మాట నాకు ఎందుకు నచ్చిందంటే, నవంబర్ 4వ తారీఖున అమెరికాలో కృపాజ్యోతి అలాగే డేవిడ్ ఆ దంపతులకి 20 సంవత్సరాల మ్యారేజ్ డే ఉంది. నవంబర్ 3 నేను అమెరికా వెళ్ళాలి. ఆ 20 గుర్తుంది నాకు. ఇదొకటి గుర్తొచ్చింది. ఇంకా చెప్పనా, ఇవాళ వేకువజామున నాకు స్పిరిచువల్ మెంటర్ అనబడే ఒక దైవజనుడు చెప్తున్న ఒక వర్తమానం ఇక్కడే 14 సంవత్సరాలు ఒక రబ్బీ దగ్గర నుండి నేర్చుకొని వచ్చాడు. యాకోబును గురించి మాట్లాడుతూ 20 సంవత్సరాలు యాకోబు వాళ్ళ మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు 20వ ఏట దేవుడు మాట్లాడారు. 20 సంవత్సరాలని ఒక నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు ఒక ఎత్తు, 20 ఏళ్ల పాటు మీ మేనమామ దగ్గర ఇట్లున్నాం. టుడే ఆన్వర్డ్స్ నెక్స్ట్ లెవెల్. దైవ సేవకునిగా శ్రీనివాస్ కుటుంబాన్ని కూడా నేను ఆశీర్వదిస్తూ 20 సంవత్సరాలు ఓ విధంగా ప్రభువు నడిపించారు మిమ్మల్ని. ఇది మొదలుకొని మీ కుటుంబాన్ని నెక్స్ట్ లెవెల్లోకి ప్రభు నడిపించును గాక. సరే, ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక దైవజనుడు మనస్సా వాచ కోరుకుంటూ చెప్తున్నది ఏమిటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. దేవుడు ఏదేను అనే చోట ఓ తోట వేశారు. అందుకని దానికి ఏదేను తోట అని పేరు వచ్చింది. ఏదేను తోట. ఈ ఏదేను తోటని సృష్టించి మాటతో కలుగునుగాక 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 అంటే కలిగాక నేలమంటితో ఆదామును సృజించి నాసిక రంధ్రాలలో జీవవాయువుని ఊదిన దేవుడు అతడు నరునిగా సృష్టించబడిన తర్వాత అతనికి ఒక డ్యూటీ పెట్టాడు. 2వ అధ్యాయం 15వ వాక్యం. ఆదికాండం, కీర్తన గ్రంథం కాదు, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వాక్యం. ఏం చేయాలంటమ్మా? అది 2, 1 సేద్యం చేయాలి, 2 వాచ్మెన్, 1 సేద్యం స్వయర్, 2 వాచ్మెన్, 1 సేద్యం చేయాలి. మొట్టమొదటి భార్య కాదు. దీని అర్థం ఏంటో తెలుసా? పని పాట లేనివాడికి పిల్లనివ్వద్దు అని అర్థం. సిగ్గు శరం ఉన్నవాడైతే చేసుకోడు. తల్లిదండ్రులు విసిగించి చేద్దామన్నా, యాగా నేనే మీ మీద ఆధారపడి తింటున్నా, మరి నేను ఇంకో డోలు కట్టుకొచ్చుకుంటే ఎట్లా అంటాడు. ఏది ఏమున్నోడైతే కదా. అవి ఏమి లేనివాడు అనుకోండి, దులిపేస్తాడు. దులిపే బ్యాచ్లు మంచివి కాదు. మొదట ఆదామును సృష్టించిన దేవుడు, ద ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ దిస్: నువ్వు సేద్యం చేయాలి, తోటంతటిని కావలి కాయాలి.
సేద్యం చేయాలి, తోట అంతటిని కావాలి కాయ. అది మనసులో పెట్టుకుని దావీదు అంటాడు, మొట్టమొదటిగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. ఇది అద్భుతమైన ఆశీర్వచనం. ఒక సేవకుని ఆత్మవశుడైన దావీదు హృదయంలోంచి వచ్చిన మొట్టమొదటి దీవెన, ధన్యకరమైన జీవితం అంటే ఏంటంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం. ఈ కుటుంబం చక్కగా దేవునిలో నాటబడి, వాక్యముతో అంటుకట్టబడి, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబం. 2, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నెక్స్ట్, నీవు ధన్యుడువు. ఎలాగా? భార్య దొరికిన వానికి చెప్పాలి. భార్య దొరికిన వానికి చెప్పాలి. భార్య దొరికిన వానికి ఇట్లా అంటుంటే అదిగో అక్కడ ఒక అతను లేచి, ఇప్పుడు కాదే, లోతు భార్య ఆత్మ తక్రీ చేస్తూ ఉంటుంది ఆడవాళ్ళు, వెంటనే మేడానికి తిప్పేస్తుంది. ఒక మీటింగ్లో అన్న, ఒక పెళ్ళిలో అయ్యగారు చెయ్యెత్తాడు, ఏంటమ్మా అన్న, నేను మాట చెప్తాను సార్ అన్నాడు. నాకే టైం లేదు బాబు, నువ్వేం చెప్తావు అన్నా. భార్య దొరికిన వానికి మేలు దొరుకునని బైబిల్లో ఉంది కానీ సార్, నాకేమో తలనిండా పేలు దొరికేశారు అన్నాడు. ఎక్కడెవరా అన్న, నా పెళ్ళం పేలని నాకు ఎక్కేసేయండి బాబా. ఇంకొకళ్ళు లేచాడు, ఉరకా, భార్య దొరికిన వాడికి పేలు అంటావు, నాకు వేలు 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 దొరికాయి అన్నాడు. ఏం దొరికాయి అంట అంటే కట్నం తీసుకున్న గాడిది. కట్నం తీసుకున్నవాడు ఇచ్చినోడు కంచర గాడిద. ఇట్లు TV9 మెరుగైన సమాజం కోసం. స్తోత్రం చెప్పండి గట్టి. వాక్యం అంటుంది, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు తినాలి. కట్నం తీసుకున్నాడు అనుకోండి, అది ఎవరి చేతుల కష్టార్జితం అమ్మా? వేరొకరిది కాదు, మీ నాన్నగారిది. అది సరే ప్రక్కన పెడితే, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. భార్య దొరికిన వానికి సృష్టికర్త ఎంత గొప్పడో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. ఇందాక చదివింది 15వ వాక్యం కదా, 2:15, 18కి వచ్చేసరికి దేవుడు అంటారు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. చాలు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయమ్మా? పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఎంతమంది రాశారు? 40 మంది. రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. 66 పుస్తకాల్లో మొదటి పుస్తకం పేరేమిటి? ఆదికాండం. మొదటి పుస్తకం మొదటి అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదివితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మంచిది, 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 బహు మంచిది, భలే మంచిది, చాలా మంచిది మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ సృష్టికర్త అయిన దేవుడే అంటారు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. అంటే దేవుని దృష్టికి మంచిది కాదు అన్నారంటే కాదంతే. దేవుని మాటలో ఎవ్వరు కాదనకూడదు. ఇర్రెఫ్యూటబుల్ ఫ్యాక్ట్. ప్రభు మాట ఎవ్వడు కాదనకూడదు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే ఉప్పే. అంత చీప్గా ఉప్పుతో పోల్చేవేంటి ప్రభువా, నేను పంచదార ఉంటాను అన్నావా, షుగర్ వచ్చి పోతావు. యేసు ప్రభు ఉప్పు అంటే ఉప్పే, పప్పు అంటే పప్పే. పప్పు వద్దులే, కంపడిపోద్ది. అది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సాటి అయిన ఇది ఇది నీవు ధన్యుడువు, నీకు ఏమిటా మేలంటే భార్యని కలిగి ఉండడం మేలు. దేవునికి మహిమ కలుగున కాక. ఎలా ఉండాలి భార్య? నీ భార్య నీ లోగిట ఫలించడి ద్రాక్షవల్లి. నీ భార్య నీ లోగిట ఫలించడి ద్రాక్షవల్లి. ఒక ఆత్మవశుడైన దావీదు ఆ దంపతులను చూస్తూ చెప్తున్నారు, నీ భార్య నీ లోగిట ఫలించడి ద్రాక్షవల్లి. మీరు గమనించండి, ద్రాక్షవల్లి ఒంటరిగా అది ఫలించలేదు. తప్పనిసరిగా దేన్నైనా
చుట్టుకుంటూ హత్తుకొని ఆ ద్రాక్ష తీగ ఆ పాదు మీద అల్లుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను, మీరు ఏగలు కాదక్క, తీగలు. ద్రాక్షవల్లిని నేను, మీరు నీ భార్య నీలోకి ఫలించడి హత్తుకొని. భార్యలారా మీ భర్తల్ని హత్తుకొని ఉండండి. ఏ భార్య అయితే భర్తని హత్తుకొని ఉంటుందో ఆ భార్య ద్రాక్షవల్లి. మీ పిల్లలు మీ భోజనపు బల్ల చుట్టూ, మీరు గమనించండి, ద్రాక్షవల్లి ప్రక్కనే ఒలివ చెట్లు ఉన్నాయా? మీరు గుర్తుపెట్టుకోండి, రేపు ఖాళీగా, శుక్రవారం బిజీ మీరు. రేపు రాత్రికి ఆగస్టు 31వ తేదీన, మొన్న ఆగస్టు 31వ తేదీన రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరంలో 23వ కీర్తన గురించి చెప్పాను నేను. ఎన్గేది అని చెప్తూ వరుసలుగా ఎందుకు మీకు ఆ టెన్షన్ చెప్పేస్తాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం. సంసోను 300 నక్కల్ని పట్టుకొచ్చి వాటి తోకలకి నిప్పంటించి వదిలిపెట్టాక 15వ అధ్యాయం 5వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 15:5. ఒక్కొక్క చేన గోధుమ చేలల్లోకి వాటిని పోనిచ్చాడట. రైట్. 2 పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను. అమ్మా, ద్రాక్షకి ఒలివికి మధ్యలో గోధుమ తోట లేదు. నెక్స్ట్ బై ద్రాక్ష తోట ప్రక్కన ఏముంటుంది? మీకు తెలియదు ఇక్కడ జరిగే సంభవాలు. యూదుల యొక్క పారంపర్య ఆచారం ఏంటంటే ద్రాక్ష తోటని అంటుకొని ఒలివ తోట వేస్తారు, వెయ్యాలి. ఇక్కడ వేశారు కూడా. గోధుమ యవలు కోసేసిన గోధుమలు పంటల మీద వదిలాడు. పనల కుప్పలుగా ఉంటే వాటి మీద వేసాడు. నెక్స్ట్ బై ద్రాక్ష, ఆ నెక్స్ట్ ఒలివ్. అందుకే దావీదు ఒక కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ, నీవు ధన్యుడివి, నీ భార్య నీ లోగిటి ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉంటుంది, మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. సియోనులో నుండి మీ దేవుడు మిమ్మల్ని. దావీదు ఈ శుభవచనాలు వాళ్ళ మీద పలికి, యెరూషలేము క్షేమం కలుగుట మీరు కనులారా చూస్తారు, మీ పిల్లల 2 తరాలు చెప్పాడు. ఆయన సొమ్మేం పోయిందో. ఒక దైవ సేవకునిగా నేను మనస్సా వాచ కోరుకుంటున్నాను, మీ పిల్లల తరాలు మీరు చూసుదురుగాక. కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు, ఇరుమనవరాళ్ళు. ఇది కొత్త నిబంధన సేవకుడిగా నేను ఆశీర్వదిస్తున్న ఆశీర్వచనం. 4 తరాలు చూడాలి యేసు నామములో. రైట్. ఇప్పుడు వర్తమానంలోకి వెళ్తా. 3 ఫ్యామిలీల గురించి చెప్తాను. 10:30 అయిపోయింది. మరలా బహుదూర ప్రయాణం ఉంది మాకు. మరలా వేకుని 6ంటికి అంతా లెగిచి బయలుదేరాలి. 3 ఫ్యామిలీల గురించి నేను చెప్తాను, ముచ్చటగా చెప్తాను. 1 స్వీట్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? గుర్తుండిపోతాయి మీకు, అందుకని ఏ ఫ్యామిలీ? స్వీట్ ఫ్యామిలీ అన్నాడు కనుక పుల్లారెడ్డి స్వీట్లు అమ్ముకోమని కాదు. 1 స్వీట్ ఫ్యామిలీ, 2 స్పిరిచువల్ ఫ్యామిలీ, 3 సెయింట్లీ ఫ్యామిలీ. 1 స్వీట్ ఫ్యామిలీ, 2 స్పిరిచువల్ ఫ్యామిలీ, 3 సెయింట్లీ ఫ్యామిలీ. ఒక కుటుంబం ఎలా ఉండాలి? ఇస్సాకు, రెబెకా స్టాండ్స్ ఫర్ స్వీట్ ఫ్యామిలీ. ఇస్సాకు, రెబెకా ఒక స్వీట్ ఫ్యామిలీ, మనోహరమైన ఒక
కుటుంబాన్ని మనకు చూపెడుతుంది. పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఒక అన్యోన్య దాంపత్యాన్ని, అన్యోన్య దంపతుల్ని పోల్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్సాకు రెబెకానే. ఇస్సాకు యేసు ప్రభువుకి చాలా సాదృశ్యం. అబ్రహాము కుటుంబంలోనైనా సవతి పోరుంది, కానీ ఇస్సాకు రెబెకాల మధ్యలో అట్లాంటి పోరు అనేది లేదు. ఏమిటి వాళ్ళిద్దరి స్వీట్నెస్? ఏమిటి స్వీట్నెస్? ఇస్సాకు అపారమైన ప్రేమ కలిగినోడు, రెబెకా విధేయత కలిగింది. దీన్నే కొత్త నిబంధన అంటుంది, పురుషులారా మీ భార్యలను ఎలా ప్రేమించాలి? నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్లు నీ భార్యని. వాక్యం ఏ భర్త అయితే భర్త స్థానంలో నిలిచిన ప్రతి మగాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గృహము, విత్తము, పితరులిచ్చు స్వాస్థ్యం, యోగ్యురాలైన భార్య దేవుడు అనుగ్రహించిన, చెప్పండి, దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం అంటే గిఫ్ట్. భార్య అనేది ఎవరిచ్చిన గిఫ్ట్? వాస్తవంగా మనం మీలో ఎవరైనా ఒక సేవకుడిగా, లేకపోతే ఫిన్ని ఒక సేవకుడిగా నన్ను ప్రేమించి, మాకున్న స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ని బట్టి నాకు ఏదన్నా ఒక గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇస్తుంటాడు గిఫ్ట్ ఇచ్చాడు. నేను దాన్ని ఏం చేయాలి? జాగ్రత్త కాపాడుకుంటానా లేదా? ఆయన గిఫ్ట్ ఇస్తే తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి పటాన్ని కొడతానా? బూతులు తిడతానా? దాన్ని తిట్టను. ఒక స్నేహితుడిగా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తేనే నేను జాగ్రత్తగా షోకేస్లో పెట్టుకొని, నాకు అప్పుడప్పుడు నా ఫోటోనే మా తమ్ముడు చనిపోయి ఉన్నాడు అప్పుడు డిసెంబర్లో, నా ఫోటోనే పెన్సిల్తో, కలర్ పెన్సిల్తో వేయించి ఇచ్చాడు. నా ఆఫీస్ రూమ్లో ఉంటుంది ఇప్పటికీ. అది చాలా జాగ్రత్తగా. ఒక స్నేహితుడు నాకు ఇచ్చిన చిన్న గిఫ్ట్నే నేను జాగ్రత్తగా పెట్టుకుంటే, సద్వినియోగపరుచుకుంటే, దేవుడిచ్చిన భార్యని తిట్టచ్చా, కొట్టచ్చా, బూతులాడచ్చా? అమ్మనా బూతులు తిట్టచ్చా? తిట్టకూడదు. భర్త స్థానంలో ఉన్న ప్రతి ఒక్కడు, పురుషులారా మీ భార్యల్ని ఎలా ప్రేమించాలి? సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా ప్రేమించాలి. భార్య కూడా ప్రేమించాలి కదా? అక్కర్లేదు. ఆడపిల్లంటేనే ప్రేమని పునికి పుచ్చుకొని పుట్టిందే ఆడపిల్ల. ఆడపిల్లకి సపరేట్గా భర్తని ప్రేమించు అని చెప్పక్కర్లేదు. అందుకే వాక్యం అంటుంది, మీరైతే భార్యలు మీ భర్తలకి ఏమై ఉండాలట? ఎందుకంటే మీకు ఈగో ఎక్కువ కదా, తొందరగా వంగి సావరం. అందుకే భర్తలారా మీ భార్యల్ని ప్రేమించాలి, భార్యలారా మీ భర్తలకి లోబడి. ఇస్సాకులో అపారమైన ప్రేమ. ఎంత ప్రేమో తెలుసా? వాళ్ళ అమ్మగారి స్థానాన్ని రెబెకాకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ స్థానాన్ని రెబెకాకి ఇచ్చాడు. ఇంకా చెప్పనా, ఎప్పుడైతే రెబెకాను తీసుకెళ్ళి శారమ్మ గుడారంలో తీసుకెళ్ళి పెట్టాడో దుఃఖ నివారణ పొంది ఆదరించబడ్డాడట. స్తోత్రం చెప్పండి గట్టి. సో భర్త అయితే ఇస్సాకులాగా ప్రేమించాలి, భార్య అయితే అన్ని విషయాలు భర్తకి విధేయత. ప్రేమ ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు స్వర్గసీమ. ఇస్సాకు రెబెకా వాళ్ళిద్దరి మధ్యలో సవతి పోరు ఉందండి? లేదు. ఇంకా చెప్తాను. ఏమిటి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్వీట్నెస్ అంటే, వాళ్ళకి పెళ్ళైనప్పుడు 40 సంవత్సరాలు, సంతానం కలిగేసరికి 60 సంవత్సరాలు, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి 75. చెప్పండి, పెళ్ళయింది ఎప్పుడు? 40 ఏళ్ళకి. పిల్లలు పుట్టింది ఎప్పుడు? వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి 75 సంవత్సరాల వయసులో వాళ్ళిద్దరూ సరసం ఆడుకుంటున్నారట. ఇది స్వీట్నెస్. ఇప్పుడు మీలో ఎంతమంది భార్యాభర్తలు ఎక్కడున్నారో తెలియదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ సంగతి మాట్లాడదాం. మిమ్మల్ని గురించి బైబిల్ చివరి పేజీలో కొంచెం రాద్దాం అనుకుంటే,
3 నాళ్ళ ముచ్చట తీరేంత వరకు శిలక గోరింకలా ఉన్నామండి. ఇక 3 నాళ్ళ ముచ్చట తీరిపోయాక పాము 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 సిగ్గుండాలిగా. సభాముఖంగా అడిగినప్పుడు కొన్ని సెన్సార్లు ఉండాలి, గమని ఒప్పేసుకోకూడదు. ఇలాగా ఏడని పావులతో పోల్చినప్పుడు మీరు పావురాలతో పోల్చుకోవచ్చుగా, పోల్చుకోరు. మీరు ముంగిసలే. 3 నాళ్ళ ముచ్చడి తీరిన తర్వాత వరకు చిలక గోరింక చిలక గోర. 3 నాళ్ళ ముచ్చడి తీరిపోయాక పాము ముంగిస. ఇస్సాకు రిబ్కా స్టాండ్స్ ఫర్ స్వీట్ ఫ్యామిలీ. 75 ఏళ్ల వయసులో వాళ్ళిద్దరూ సరసం ఆడుకుంటున్నారట. కారణం ఏంటి? ఇస్సాకులో అపారమైన ప్రేమ, రిబ్కాలో విధేయత. ఇవి కలిగి ఉండాలి. వాళ్ళు దేవుని బిడ్డలు కనుక బాగానే ఉంటారండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేవు కనుక బాగానే ఉంటారండి. మాకంటే ఉన్నాయి, చెప్తానేనండి. మనం అనుకున్నంత మంచోళ్ళు ఏం కాదు ఇస్సాకు రిబ్కా. అమ్మో మామూలు కాదు. నెగిటివ్ కూడా చెప్పాలిగా. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉండి సావుకు సిద్ధమయ్యి ఏశావుని పిలిచాడు. నేను చనిపోయే లోపు నా దగ్గరున్న దీవెనలన్నీ నీకు ఇచ్చేస్తా, వేటాడిన మాంసం తీసుకునిరా, మొత్తం నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఈ మాటలన్నీ వింటుందా లేదా? తలుపుకు చెవులు ఉంటాయా లేవా? వినిందా లేదా? వాడు ఏశావు వెళ్ళిపోయిన తర్వాత ఈ వచ్చి, ఏమండి ఉన్నది 2 పిల్లలు, ఎంత పంచినా తరతరాలకు సరిపడా ఉంది. వాడిని ఒక్కడిని ఆశీర్వదిస్తే ఇప్పుడు చిన్నోడు ఏమైపోతాడండి? ఏం మాట్లాడవా? భర్తతో మాట్లాడదా? అర్థమవుతుందా మీకు? రేపుగా మాట్లాడాలన్నా, వచ్చి భర్త దగ్గర మనసు విప్పి మాట్లాడాలన్నా, వాళ్ళిద్దరి మధ్యలో మనస్సు విప్పి మాట్లాడుకునేంత చనువు లేదు అనే చెప్పాలి. ఇక్కడ కన్న కొడుక్కి అబద్ధాలు నేర్పించింది, వేషాలు వేయించింది, మోసం చేయించింది భర్తని. మరి లేవో వాళ్ళిద్దరి మధ్యలో? మరి ఎందుకు పోలుస్తున్నాను స్వీట్ ఫ్యామిలీ అని? చెప్తాను వినండి. జరిగిన సినోరియా మొత్తం ఇస్సాకు తెలుసు. రెబ్కానే చేసింది ఇదంతా. వాడు అని అనుకున్నాడు ఆ అధ్యాయంలో. తర్వాత అధ్యాయంలో 28లో వినండి. ఈ రెబ్కా యాకోబు దగ్గరకు వచ్చి, ఏశావు కుమార్తెల వలన, అంటే పెద్ద కోడళ్ళ వలన నా ప్రాణం విసిగిపోయింది, అందుకని చిన్నాడిని మా ఊరు పంపించి భర్తని అవతలు చేసుకోవద్దని చెప్పు, నా లాటి పతివ్రత శిరోమణి చేసుకోమని చెప్పు అని చెప్పింది భర్తకి. ఇస్సాకు ఏమనాలి? ఆ ముందాధ్యాయులు ఏం చేసింది మనిషి? కళ్ళు లేవు కదా, ఎట్రా దగ్గరకు రా రా రా, కొంచెం లెఫ్ట్ టర్న్ ఇచ్చావా? పెటాని కొట్టాలి. పనికి మాలిందా నువ్వు పతివ్రత శిరోమణి అక్కడే? అడిగి యాకోబు గాడికి అబద్ధాలు నేర్పించాడు, మోసం చేసావు అని తిట్టాలనా? అవునా, పంపించేద్దాం మీ అన్నోళ్ళ ఇంటికని 28:5 ఆదికాండం 28:5. ఎట్లా పంపిస్తావా పెద్దాయన? ఎట్లా పంపించేస్తావు యాకోబుని? స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మాటలు అర్థమైతే అలేలు చెప్పండి. ఇస్సాకు రిబ్కా స్వీట్ ఫ్యామిలీ. మరి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు తగాదాలు లేవా? ఎన్ని ఉన్నా ఆ ప్రభావం పిల్లల మీద పడకూడదు. మీ ఇద్దరి మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు, కింద పడండి, మీద పడండి, దొర్లాడు, ఏమైనా చేయండి, మీ ప్రభావం పిల్లల మీద పడకూడదు. రిబ్కా అంత మోసం చేయించిందని తెలిసి కూడా వాడిని అక్కడ పంపించేయమంటే అలాగే పంపించేశాడు. ఇంకా చెప్పనా, పెద్ద సబ్జెక్ట్ మన చిలకలూరుపేటలో కొంచెం అద్దంకిలో కొంచెం స్టార్ట్ చేశా. అదే పద్దనరాముకి అబ్రహాము ఎలియాజరుతో చెప్పాడు, మా అబ్బాయిని తీసుకెళ్ళొద్దు అక్కడికి, వాళ్ళు మంచోళ్ళు కాదు అక్కడ, మా అబ్బాయిని తీసుకెళ్ళొద్దు, ఇస్సాకుని తీసుకెళ్ళొద్దు, అస్సలు వద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు అని నిన్ను ఆపాడుగా మీ నాన్న. ఇదే ఇస్సాకు యాకోబుని ఒంటరిగా తరిమేశాడు. పోరా అక్కడ పోరా ఉంటాడు. ఎట్లా పంపిస్తావు నువ్వు?
ఎలియాజును పంపించేటప్పుడు 10 ఒంటెలు ఇచ్చి పంపించాడు. అంటే ఒంటె అంటే బెంజికారులు, 10 బెంజికారులు. యాకోబును తరిమేసేటప్పుడు ఇస్సాకు జత బట్టలు కూడా లేకుండా తరిమేశాడు. ఎన్ని ఉన్నా వాళ్ళని స్వీట్ ఫ్యామిలీ ఎందుకంటున్నాను తెలుసా? భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే విశాల హృదయాలు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకళ్ళ హృదయంతో ఒకళ్ళ హృదయం హత్తుకొని ఉండాలి. భర్తలో అపారమైన ప్రేమ, భార్యలో తగ్గింపు, ఇవి రెండు కలిగి ఉన్నప్పుడు స్వీట్ ఫ్యామిలీ. రెండో మాట స్పిరిచువల్ ఫ్యామిలీ. సంసోను తల్లిదండ్రులు స్టాండ్స్ ఫర్ స్పిరిచువల్ ఫ్యామిలీ. సంసోను తల్లిదండ్రులు స్పిరిచువల్ కుటుంబం. ఎట్లాగంటే ఇల్లాలు పొలంలో పనిచేసుకుంటుంటే దేవదూత వచ్చి కనిపించాడు. ఒక దేవదూత తిరుగుబోతులకి తాగుబోతులకి కనిపిస్తారా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు హృదయంలో చెత్తా చెదారం పోగు చేసుకున్న వాళ్ళు దుర్మార్గులు. వాడికి ఎవరు కనిపిస్తారు? దయ్యం తొక్కుతాడు రాత్రి అంతా. హృదయ శుద్ధి ఉంటే దేవుడు వస్తాడు, శుద్ధి లేకపోతే బాబాయ్ ఎవరాడు వెంటనే వచ్చేస్తాడు. ఈవిడ ప్రార్థన చేసుకుంటుంటే, పొలం పని చేసుకుంటుంటే దేవదూత కనిపించాడు. ఆవిడతో చెప్పాడు, అమ్మా సో అండ్ సో అలాగే బాబా మీరు చెప్పినట్టు చేస్తారండి బాబా, అల్లే మై గ్లోరీ కమాన్ అనుకుని ఇంటికి వెళ్ళి భర్తతో చెప్తూ ఇంకా ఏదో చాలా చెప్పాడు బాబా, మర్చిపోయినాడు. బుర్ర తక్కువదానా, దేవదూత చెప్పాడు, జాగ్రత్త వినాలి కదా, ఎలా మర్చిపోతావు నువ్వు? పోదాం మరలా పొలానికి. భార్యాభర్తలు ఇద్దరు పొలానికి వెళ్ళి మోకరించారు. మరలా దేవదూత కనిపించాడు. వాళ్ళకి ఇద్దరికి కలిపి చెప్పాడు, భార్యాభర్తలకి ఇలా ఉండాలి, అలా ఉండాలి. అలాగే బాబా స్తోత్రాలు బాబా ఒక్క నిమిషం కూర్చో బాబా, దుప్పటి కప్పుతాను బాబా, శాలు కప్పుతాను బాబా. దేవదూత అన్నారు, షడప్, నేను కాదు సన్మానానికి యోగ్యుడు, మీ ఆరాధ్య దైవమైన దేవుడు సన్మానానికి యోగ్యుడు అని దేవదూత తెలిపాడు. నీకు చెప్పదలిచింది ఏంటంటే, ఆ ఫ్యామిలీ, ఆ భార్యాభర్తలు ఇద్దరూ దేవదూతలతో మాట్లాడేవాళ్ళు. దైవ ప్రసన్నత కలిగింది వాళ్ళకి. దేవదూత వెళ్ళిపోయాక, దేవుణ్ణి చూసినోడు బతకలేదు కదా, దేవుడు మనకు దర్శనం ఇచ్చాడంటే ఇక మనం చచ్చిపోతాం, ఇక మనం పాడు రెడీ చేసుకోవాల్సిందే మన ఇద్దరం అని అన్నాడు. భర్త అన్నాడు గనక తందాన అనిందా భార్య? అనిందా? అనకూడదు. అట్లాగని భర్తకి ఎదురు తిరగమని కాదు నేను అనేది. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో సమాజం ఎట్లుందంటే, పాపం ఈ ఆడలేడీస్కి ఆలోచన రావడమే గగనం. ఏదో ఒక ఆలోచన, ఒక ఐడియా వచ్చింది, ఏమండి నేను ఒక ఐడియా చెప్పనా నీకు అంది. కలుపు మొక్కలు బీక్కునేదేనా, నువ్వేందే నాకు చెప్పేదే అని అనకూడదు. అన్నీ నీకే తెలియవు, అదే గుర్తుపెట్టుకోండి. భర్త అంటాడు, మనోహ అంటాడు, దేవుణ్ణి చూసినోడు ఎప్పటికీ బ్రతకలేదు, నిశ్చయముగా దేవుడు మనల్ని చంపడానికే దర్శనమిచ్చాడు అని అంటాడు ఆయన. భార్య తందన అనాలా? లేదు, మాట్లాడాలి, ఛాన్స్ ఇవ్వాలి. భర్త ఛాన్స్ ఇవ్వాలి. ఒకళ్ళ హృదయంలో ఉన్నది ఒకరు షేర్ చేసుకోవాలి. ఆమోదయోగ్యమైనదైతే, ఆచరణ ప్రాయమైనదైతే పాటించాలి. భార్య ఏం చెప్పిందో తెలుసా? ఏమండి, దేవుడు అలా చేసేవాడైతే మొదట నాకు వ్యక్తిగతంగా కనబడ్డాడు, మరలా మనం ఇద్దరు వచ్చి ప్రార్థన చేసాం. ఇన్నిసార్లు దేవుడు మనకు కనిపిస్తే మనల్ని ఎట్లా చంపేస్తారు అనుకున్నారండి మీరు? చిచ్చి, మీ అభిప్రాయం మార్చుకోండి. అంతేనంటావా? అంతే. ప్రార్థన చేద్దాం. ఈసారి ప్రార్థన చేస్తే మూడోసారి ఏకంగా దేవుడు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏకంగా దేవుడు దిగి వచ్చాడు. నేను ఇదే చెప్తున్నాను, స్పిరిచువల్ ఫ్యామిలీ అంటే అర్థం ఏంటంటే, తరచుగా ప్రార్థన, తరచుగా దేవదూతలతో మాట్లాడడం, తరచుగా దేవునితో మాట్లాడడం, తరచుగా దేవునికి కానుకలు ఇవ్వడం, బలులు అర్పించడం స్పిరిచువాలిటీ. క్రైస్తవ కుటుంబాన్ని నేను హెచ్చరిస్తున్నాను,
ఆధ్యాత్మికత తగ్గిపోతూ ఉంది, ఆడంబరాలు ఎక్కువైపోతున్నాయి, ఆర్భాటాలు ఎక్కువైపోతున్నాయి, ఆత్మీయత కరువు అవుతూ ఉంది క్రైస్తవ కుటుంబాల్లో. మనోహ దంపతుల్లాగా ఎక్కువగా దైవత్వం, నిత్యత్వాన్ని గురించిన దర్శనం, వాక్య ప్రత్యక్షత, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడం, ఇవి ఏ కుటుంబానికైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ కుటుంబాలు కొండ మీద కట్టబడిన పట్టణాల వలె సాక్షార్థమై నిలుచునుగాక. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన ఫలించేటి చెట్ల వలె వర్ధిల్లునుగాక. భార్యాభర్తలిద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకోవాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి, ఇద్దరు కలిసి వాక్యం చదవాలి, ఇద్దరు కలిసి అలా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబం ఆధ్యాత్మికంగా బలపరచబడుతుంది, ఎదుగుతుంది. మూడో మాట, సెయింట్లీ ఫ్యామిలీ. జకరియా, ఎలిజబెత్ స్టాండ్స్ ఫర్ సెయింట్లీ ఫ్యామిలీ. ఇస్సాకు, రెబెకా స్వీట్ ఫ్యామిలీ. మనోహ దంపతులు జకరియా, ఎలిజబెత్ సెయింట్లీ ఫ్యామిలీ. ఏమిటి సెయింట్లీనెస్? వారిద్దరూ దేవుని యొక్క సకల ఆజ్ఞలు, విధులు, శాసనముల చొప్పున దేవుని దృష్టికి నిరపరాధులై నడుచుకున్నారట. ఎవరి దృష్టికి అనకూడదు కానీ వీళ్ళ తల్లిదండ్రులు బాధపడతారేమోనని తల్లిదండ్రుల దృష్టికి ఏదో కలిసి ఉన్నట్లుగా ఉంటున్నారు. వీళ్ళ తాలూకు ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని నటిస్తున్నారు. మనుషుల దృష్టికి కాదు సుమా, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి మరుగై ఉన్నది ఏది లేదు. అందుచేత జకరియా, ఎలిజబెత్ ఆ ఇంట్లో సమస్యలు లేవా? ఉన్నాయి. ఎలిజబెత్కి సంతానం ఉందా? లేదు. అట్లాగని బంధువులందరూ సంతానం లేనంత మాత్రాన్ని శ్రీమంతం చేశారు. ఆమెకి ఎత్తిన పెట్టుకున్నారా? 26 మనుష్యుల మధ్యలో నాకున్న నింద. చదవండి లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 20, 24. నాకుండిన మనుషుల్లో మా బంధువులు, ఆడపడుచులు, అత్తమామలు, మా బంధువులు, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు ఆడిపోసుకున్నారు నన్ను. మనుషుల మధ్యలో, మా బంధువుల మధ్యలో నాకున్న నింద. అంతేనా? దేవదూత మరియమ్మ తల్లితో మాట్లాడుతూ, మీ బంధువు ఉంది చూడు, మీ బంధువు ఎలిజబెత్, అందరూ ఆవిడ ఏమని పిలుస్తున్నారు? అది సంగతి. దేవదూతకు కూడా తెలుసు ఆవిడ అందరూ ఏమంటున్నారు. చదవండి చివరి వాక్యం 36వ వాక్యం. తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉంది. గొడ్రాలు అనబడిన ఎవరన్నారు గొడ్రాలని? ఊరంతా అంటున్నారు ఆవిడ్ని. ఊరంతా ఆవిడ ఎలిజబెత్ అనట్లే. ఆ ముసలిదిరా, ముసలి నాకు ఆ గొడ్రాలా, ఆ గొడ్డు పోసిందిరా. ఆవిడ పేరు ఎలిజబెత్ కదా, తెలియదు. దాని గొడ్రాలు అంటా ఉన్నాం దశాబ్దాల పాటు. మరియమ్మ తల్లితో చెప్తున్నాడు దేవదూత, ఇక మీద గొడ్రాలు అని అనబడదు. అంటే జకరియా 1వ అధ్యాయం 6వ వాక్యం. వీరిద్దరు ఒకళ్ళు కాదు. సామెత ఒకటి ఉంది, కుటుంబంలో భార్య అయినా కొంచెం గడుసుగా ఉండాలి, లేక భర్త అయినా ఇద్దరు మెతకైతే చాలా కష్టం. ఇద్దరు కోపిష్టోళ్ళు అయితే కష్టం. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ చెప్పు, ఏం చూడలా, అట్లాంటి ఉండకూడదు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ ప్రభు యొక్క దృష్టికి, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు. దేవుని దృష్టికి, దైవ జనాంగమా, మనుషుల దృష్టికి, సంఘం దృష్టికి, సేవకుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. మన దేవుని కను దృష్టి ఎట్లాంటిదో తెలుసా?
దుష్టత్వాన్ని చూడలేనటువంటి నిష్కల్మషమైన కనుదృష్టి దేవునిది. అందుచేత భార్యాభర్తలు ఒకవేళ ఒడిదుడుకులుంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఎందుకంటే పౌలు ఎఫెసీ సంఘాన్ని గురించి ఉత్తరం రాస్తూ అంటాడు, అసలు ఎఫెసీ పత్రిక రాసిందే జైల్లో కూర్చొని. జైల్లో సౌకర్యంగా ఉంటుందా? కాళ్ళకి చేతులకి బొండకోయిలు బిగించుంటారు కదా. స్వార్థ నిమిత్తం నేను జైల్లో ఉన్నాను అన్నాడు కదా. జైల్లో ఉండే ఉత్తరం రాస్తూ అంటాడు, నేను తండ్రి సన్నిధిలో మోకరించిన ప్రతిసారి. జైల్లో నీకు ఎక్కడ కుదిరింతాయి మోకాళ్ళ మీద అంటే 1 గంట 2 గంటలు వదిలిపెడుతున్నారు. ఆ టైంలో మోకాలు ఇస్తున్నారు. ఏం చేస్తున్నాం మోకరించి? ప్రతి కుటుంబం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఆ టర్మినాలజీ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. ఎఫెసీ పత్రిక 3:14 హేతువు చేత పరలోకమందును ఉన్న ప్రతి కుటుంబం, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతూ ఉందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని చాలు. భూమి మీద కట్టబడుతూ ఉన్నాయి కుటుంబాలు. ఈ కుటుంబాలు ఎక్కడ కట్టబడాలి? పరలోకంలో కట్టబడాలి. అలా కట్టబడాలంటే ఏ తండ్రి మనల్ని లోకంలో నుంచి వేరు చేశాడు? ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు నేను ప్రతిసారి మీ కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తాను. ఒకే ఒక వాక్యాన్ని చూపెట్టి నేను ముగించేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 18 వరకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15-18. ఆసియాలోని వారందరూ నన్ను, తిమోతి యంగ్ మినిస్టర్ నీకు తెలుసు, వారిలో ఫుగెల్లు హెర్మగెనే అనువారు ఉన్నారు. అయితే ప్రభువు చెప్పండి, ఒక ఫ్యామిలీని గురించి తలపైకెత్తాను. ఓ అనుభవం కలిగిన దైవజనుడు ఒక యంగ్ మినిస్టర్కి ఉత్తరం రాస్తూ, తిమోతి ఆసియాలో ఉన్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, పలానోళ్ళు ఉన్నారు, కానీ ప్రభు ఒనేసిఫోరు కుటుంబమునకు, ఒనేసిఫోరు ఇంటి వారందరికీ ఈ మాట గుర్తుపెట్టుకోండి, కనికరము చూపును గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబాన్ని గుర్తు చేస్తూ నీకు కూడా తెలుసు ఆ కుటుంబం, ప్రభు ఆ కుటుంబానికి కనికరం చూపును గాక. ఎందుకో అతడు రోమాకు వచ్చినప్పుడు శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు కూడా ఖచ్చితంగా. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ దినమందు, ఏ దినమది? గొర్రె పిల్ల వివాహ మహోత్సవ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లుగా ఆ కుటుంబానికి ప్రభువు కనికరం చూపును గాక. ఇక్కడున్న ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోండి, సేవకులమైన మాకు ఏ ఒక్కరు ఎక్కువ కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు. దూషించినంత మాత్రాన దూరం పెట్టం, పొగిడినంత మాత్రాన నెత్తి మీద పెట్టుకోం. అందరినీ సమపాళ్ళలోనే ప్రేమిస్తాం. కాకపోతే కొన్ని కుటుంబాల మీద ఒక ప్రత్యేకమైన కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే అతడు రోమాకి వచ్చినప్పుడల్లా నా సంఖ్యలను గూర్చి, అసలు నేను జైలుకి ఎందుకు వెళ్ళాను? తప్పుడు పనులు చేసి కాదు, సువార్త నిమిత్తం నేను జైలుకి వెళ్ళాను. శ్రద్ధగా నెతికాడట. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అడిగి తెలుసుకున్నాడు. ఆడు ఎటుపోయాడు మాకు తెలియదు, సర్లేండి అని వెళ్ళిపోలా. 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, లేడు. 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, 4 టౌన్ పోలీస్ స్టేషన్. శ్రద్ధగా వెతకి కనుగొన్నాడు. అనేక పర్యాయాలు ఇట్లాంటి కుటుంబాల గురించి మేము ఎందుకు ఆశీర్వదించకుండా ఉంటాం చెప్పండి? ఇవాళ సేవకుల కుటుంబాల్లో నిప్పులు పోసే కుటుంబాలు ఉన్నాయి, కానీ ఈ కుటుంబం మాత్రం ఒనేసిఫోరు
సేవకుడిని ఆదరించిన కుటుంబం అంటే ఏంటి మామూలా? సేవకుడే అందరిని ఆదరించాలి. ఏమ్మా, సేవకుడే అందరిని ఆదరించాలి. అట్లాంటి సేవకుడిని ఆదరించాడంటే ఆ కుటుంబంకి ఎంత హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఒనేసిఫోరు కుటుంబానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే దైవజనుడు 2 సార్లు అంటాడు, ఆ దినమందు ప్రభు ఆ కుటుంబానికి కనికరం చూపును గాక, ఆ దినమందు ప్రభు ఆ కుటుంబానికి కనికరం చూపును గాక. మీలో ప్రతి కుటుంబం ఎలాగూ దీవించబడాలి. మీరును మేమును అందరూ ఏకమై నిత్య మహిమలో యుగములు ప్రభువుతో నిలిచి ఉండే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలన్నీ మీ వినికిడిలో ప్రత్యేకించి శ్రీనివాస్ ఎస్టిల్లా దంపతులకి ఈ మాటలు నా తండ్రి ప్రాప్తింప చేయును గాక. 128వ కీర్తనలో ఉన్న ప్రతి మాట, ప్రతి దీవెన ఈ కుటుంబానికి దేవుడు వర్తింప చేసి ఆశీర్వదించును గాక. మరలా ఎప్పుడు కలుసుకుందాం మనం? మాట తప్పరుగా. విల్ మీట్ దేర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దైవజనులకు సమయాన్ని అప్పచెప్తున్నాం. అదే కదా మరి, ఇక్కడ అదే ఉంది. జాన్ పాల్ ఎస్టిల్లా జాన్ పాల్. ఇంతవరకు కూడా పిల్లరా చక్కటి సందేశాన్ని మరి దైవజనులు మనందరికి కూడా అందజేసి ఉన్నారు. మరి ఒక ఫ్యామిలీ ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే మరి అనేకమైనటువంటి యానివర్సరీ జరిపించుకుంటే జరగదు. కానీ ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఆ కుటుంబము మరి ఆశీర్వదించబడునని ఎంతో గొప్ప సందేశాన్ని మనందరి కొరకు కూడా మరి అందజేసినటువంటి దైవజనులు జాన్ వెస్లీ గారికి సంఘం తరపున మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో మరి కేక్ కటింగ్ ఉన్నదండి. మరి త్వరగా మరి ఏర్పాటు చేయవలసిందిగా మనం చేస్తున్నాను. దగ్గర ఒక పాట పాడిస్తారా? పెట్టుకోమ్మా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. పాడదాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం. పాడదాం. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు. పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై ఆరాధుడా యేసయ్యా.
యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. అలాగనే ఈ యొక్క సమయంలో పిల్లరా మన మధ్యలో ఉన్నటువంటి సేవకులను బట్టి మరి దేవుని స్తుతిస్తున్నాను. కుమారరాజు గారిని బట్టి, అలాగే కృపారావు గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వారు మన మధ్యలో ఉండటం కూడా చాలా సంతోషం. మహేంద్ర పౌల్ గారు కూడా మన మధ్యలో ఉన్నారండి. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషము. మరి ఈ సమయంలో కేక్ కటింగ్ ఉంది కాబట్టి మరి దైవ సేవకులందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే మరి యొక్క నూతన దంపతులను దీవించి ఈ యొక్క కేక్ కటింగ్ చేద్దామండి. దైవ సేవకులు జాన్ వెస్లీ గారి ద్వారాగా ఈ కటింగ్ నడిపిందామండి. రావాలండి కుమారరాజా గారు, అలాగే మరి కృపారావు గారు, మహేంద్ర పౌల్ గారు, సేవకులందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే మరి దంపతుల్ని దీవించి మనం కేక్ కటింగ్ చేయమందామండి. సామెల పిల్లరా 128వ దావీదు కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ యొక్క వాగ్దానము వారి యొక్క దాంపత్య జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మరి గతించిన సంవత్సరాలన్నీ కూడా మరి ఈ యొక్క కుటుంబాన్ని, శ్రీనివాసరావు గారిని, అలాగే మరి స్టెల్లాని, జాన్ పౌల్ గారిని, మరి కుటుంబాన్ని 20 సంవత్సరాలు కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించి మరి యొక్క నూతన దయా కిరీటాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి యొక్క దంపతులకు మరందరూ జరుపున ప్రత్యేకమైన శుభాలను, మరి దేవుడు ఇంకా అనేకమైనటువంటి నూతన శుభాలను దేవుడు అనుగ్రహించలాగిన ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో అయ్యగారు మరి ఆశీర్వాదం ద్వారంగా ఈ కేక్ కటింగ్ ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా, జ్యోతిర్మయుడా, ఎస్టిల్లా, జాన్ పాల్ ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన 2 కుమార్తెలను బట్టి స్తోత్రం. వారి కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల స్తంభాల వల్ల దీవించమని నాయన వీరిద్దరిని ఇస్సాకు రిబకా వలె, అకుల ప్రిస్కిల్ల వలె, జకరియా ఎలిజబెత్ల వలె ఆశీర్వదించి ఇలాంటి వివాహ మహోత్సవ సంబరాలు నిండు 100 ఏళ్ళు మీలో జరుపుకునేటట్లుగా వాత్సల్యపూర్ణుడిగా కృప విస్తరింపు చేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు కలిసి
అమ్మ ఇంకెవరు ఉన్నారండి కేక్ తినిపించడానికి? మరి త్వరగా రావాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో పిల్లరా అంతా లేచి నిలబడినట్లయితే మరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందామండి. మరి మీరందరూ కూడా ఎంతో ప్రయాసపడి మరి ఈ యొక్క కృతజ్ఞత కూడికు చేరువచ్చిన మీ అందరికీ కూడా మరి మరొకసారి మరి శ్రీనివాస గారి యొక్క కుటుంబం తరపున మీ అందరికీ కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా దూరం నుండి కూడా చాలామంది కూడా ఈ యొక్క కృతజ్ఞత కూడికలో మరికి కూడెక్కు
చేరొచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా ప్రభా, కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు ఆది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజునైనా ప్రత్యేక రీతిలోనైనా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కృతజ్ఞత కూడుకుని బట్టినైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నైనా. మరి స్త్రీను అలాగే స్టెల్లా దంపతులనైనా గతించినటువంటి 20 సంవత్సరాలు కూడానైనా వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు చేసినటువంటి మేలు ఉపకారాలను బట్టినైనా ఈరోజునైనా మిమ్మల్ని స్తుతించి కొనియాడి ఉన్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను యొక్క బిడ్డలను నేను మీరు అనుగ్రహించినటువంటి దయా కిరీటాన్ని ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తూ ఉన్నాం. నేను వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి నేను మంచి శుభదినాలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించినటువంటి కుమార్తెలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నేను వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని నాయన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నేను ప్రత్యేక రీతిలోనైనా ఈరోజు మేము ఆశించిన రీతిగా నేను మీ సేవకులను ప్రభానైనా మరి జాన్ వెస్లీ గారిని ప్రభా మా మధ్యకి నడిపించి నాయన మా యొక్క సంఘం అంతటితోనూ కూడా నాయన మరి తేటగా నాయన మరి మా అందరితోనూ కూడా మాట్లాడి ఉన్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఒక కుటుంబమునైనా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నైనా అంటే ప్రభా నేను ఏ విధంగా కుటుంబము నేను మీ అందు భయభక్తులు కలిగి ఉండాలో ప్రభా చక్కటి రీతిలో నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని ఉద్దేశించి నేను రాత్రికాల సమయంలో నేను మాట్లాడి ఉన్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ విధంగా మేము సరి చేసుకుని నేను మీకు ఇక మీ అందు భయభక్తులు కలిగి ప్రతి కుటుంబం కూడా జీవించడానికి సహాయం చేయమని, ఒక మాదిరికమైనటువంటి కుటుంబంగా ప్రతి కుటుంబం కూడా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఏ రోజు ప్రత్యేక రీతిలో ప్రభా మరి నేను శ్రీను వారి యొక్క దంపతులనైనా జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఈ యొక్క కూడుకు నేను భోజనాలు ఉండటలు అలాగే నైనా మరి ఇతర కార్యక్రమాల్లో ప్రభా నేను సహకరించినటువంటి మా యొక్క సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి. అలాగే నేను మా యొక్క మరి లోకల్గా ఉంటున్నటువంటి నేను సేవకులందరినీ కూడా నేను మా మధ్యకి నడిపించారయ్యా. మీకు వందనాలు. నేను వారిని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం ప్రభు. అలాగే నేను ఇంకా మరి ఈ సమయంలో చేరువచ్చినటువంటి నేను ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇతబడినటువంటి వాక్యాన్ని నీరు కట్టు ఫలింపజేయండి అయ్యా. మీ సేవకులను కానైనా మరి అనేకమైన ఆత్మల కొరకునైనా బిడ్డను ఆయనను నేను మీ సేవకులను బహుబలముగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయం చేయండి. అలాగే శుక్రవారం జరగబోతున్నటువంటి ఆరాధనలో ప్రభు నేను యానివర్సరీ కార్యక్రమంలో కూడా నేను మరి మీరు నేను బలముగా వాడుకుని ప్రభా నేను గొప్ప సందేశం ద్వారా మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రికాల శ్రమలు చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేను మరి నేను మీ యొక్క ప్రతి వారిని కూడా నేను మీ కృపలో వర్ధలు చేసి నేను మీరు అక్కడ కొరకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని మీ యొక్క అక్కడ చాలా సమీపంగా ఉంటూ ఉండగా ప్రభా ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకోకుండా మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని మీ యొక్క రాకడాల్సిపోతే మరొకసారి నేను ఈ విధంగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి కొనియాడటానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఆశీర్వాదములు ఈరోజు ప్రత్యేక రీతిలో పెండ్లి రోజు జరిపించుకున్నటువంటి దంపతులు శ్రీనివాసుకును అలాగే స్టెల్లాకును ఆ కుటుంబానికి చేరువచ్చిన మనందరికీ దైవ సేవకులందరికీ ఆయన రాకడ పర్యంతరము ఆయన కృప తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసురత్మేజ్ ప్రవేశరత్మేజ్ ప్రవేశనామన సంపూర్ణ విజయము సమాధానం కలిగిన గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ఈ సమయంలో మరి శ్రీనివాసరావు గారు మరి ప్రేమ ఇంది ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి